హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎప్పుడు మన కిచెన్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే కారంగా కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ అయినా బాగానే ఉంటుంది, బోన్స్తో ఉన్న చికెన్ అయినా బాగానే ఉంటుంది. పకోడీ కాబట్టి బోన్స్తో ఉన్న చికెన్ అయితే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది తినడానికి. మరి ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక 1/2 kg తీసుకుంటే అందులోకి 1/2 స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, 1/2 స్పూన్ చొప్పున ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ చొప్పున మన మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, 2 స్పూన్లు మాత్రం శనగపిండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ముందుగా చికెన్ని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చికెన్ పకోడీకి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడులన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ధనియా పౌడరు, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, వరిపిండి, శనగపిండి, ఇంకే పిండి, కార్న్ఫ్లవర్, కొంచెం నిమ్మకాయ, ఆయిల్, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 1 గంట పాటు. ఈ పకోడీ కలర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళు 1 చిటికెడు ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మసాలాకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 టిష్యూ పేపర్స్ తీసుకొని అందులోకి మనం ఈ చికెన్ని వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పీల్ చేస్తుంది. చూడండి, పకోడీ లోపల కూడా మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. చిన్నగా కట్ చేసుకుంటే ఇలా తొందరగా ఫ్రై అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ పకోడీని చక్కగా చేసేసుకొని తినేయచ్చు. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.